2025 ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసారన్ వ్యాలీలో 5గురు కలిగిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 24 మంది భారతీయులు, ఒక నేపాల్ పర్యాటకుడు మరియు ఒక స్థానిక గైడ్ సహా మొత్తం 26 మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ దాడి ప్రత్యేకంగా హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరగడం గమనార్హం. భారత్ మాతాకి జై. మేము ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, ఫోటోగ్రఫీ బాగ్లింగంపల్లి అసోసియేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, 2 రోజుల కిందట 22వ తారీఖు రోజున పహల్గామ్లో జరిగినటువంటి సంఘటన ఈరోజు భారతదేశాన్ని కలిసివేసింది. ఏకంగా మతం, కులం అని అడగకుండా, ఎటువంటి భాషా సంస్కృతి లేకుండా కేవలం భారతీయులని చెప్పి భారతీయులను మాత్రం 28 మందిని మాత్రం ఈరోజు పాకిస్తానీలు దుర్భరమైన ఒక మరణానికి తీసుకెళ్లడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని భారతీయులందరూ ఖండిస్తూ ఈరోజు మేము కూడా వాళ్ళకు సాంఘీభావంగా వాళ్ళ కుటుంబాలకి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అలాగే మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రతి భారతీయుడు ఏకీభవిస్తూ ఇలా సాంఘీభావంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా నివాళులు అర్పించి అందరూ మనం భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. అలాగే పాకిస్తాన్ మీద తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అందరూ కూడా వాటికి ఏకీభవిస్తూ ఈరోజు ఎయిర్పోర్ట్ బంద్ కానివ్వండి, మన సింధు నది కానివ్వండి, ఇలా చూసుకుంటే ప్రతి అంశాన్ని కూడా పాకిస్తాన్ని దూరం చేసే విధంగా మనం పెట్టుకోవాలి. వాళ్ళ నుంచి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి మన ఓపికతో ఆగడం జరిగింది. కానీ ఈరోజు ఒక లిమిట్ అంటూ క్రాస్ చేసి వాళ్ళు ఈరోజు 28 మంది భారతీయులను చంపడం అనేది చాలా దుర్భరమైన విషయం. అలాగే కేవలం మహిళలను వదిలిపెట్టి ఓన్లీ జెంట్స్ని మాత్రం చంపడం, అది కూడా ఓన్లీ భారతీయులను టార్గెట్ చేసి చేయడం. పైగా దీన్ని రెక్కి నిర్వహించి 1 వీక్ ముందు నుంచి ఒక టూరిజం ప్లేస్ అయినటువంటి ఆ ప్లేస్లో 1 వీక్ నుంచి రెక్కి నిర్వహించి వాళ్ళు టార్గెట్ చేసి దీన్ని ఒక ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి అందరూ సాంఘీభావంగా భారతీయులంతా ఒకటే, మా నినాదం అంతా ఒకటే, మేమంతా ఏకంగా ఉంటాం. ఏదొచ్చినా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈరోజు భారతదేశం రెడీగా ఉన్నది, సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ మేము దాన్ని ఖండిస్తూ మేమంతా ఒకటే అని చెప్పడానికే మేము ఇక్కడ సాంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.